Based on witness statements, the suspect used 2 knives during the assault. The first knife broke away at the handle. The suspect then retrieved a second knife in order to continue the assault. ఉన్నత విద్య ఉపాధి కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన పాలమూరు యువకుడు అక్కడి పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సెప్టెంబర్ 3న చనిపోగా 15 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 18న గురువారం నాడు ఈ వార్త అతడి తల్లిదండ్రులకు తెలిసింది. జీవితంలో గొప్పగా స్థిరపడతానంటూ విదేశాలకు వెళ్లిన కొడుకు ఒక్కసారిగా జీవోత్సవంలా మారటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ లోని రామయ్య బౌలి బీకే రెడ్డి కాలనీకి చెందిన నిజాముద్దీన్ 2016లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. నిజాముద్దీన్ తల్లిదండ్రులైన హసనుద్దీన్, ఫర్జానా బేగం ఇద్దరూ ఉపాధ్యాయులే. తండ్రి ప్రస్తుతం పదవి విరమణ చేశారు. ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన నిజాముద్దీన్ అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో చేరాడు. ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత అతడు కాలిఫోర్నియాలోని ఓ కంపెనీలో ఉద్యోగంలో కూడా చేరాడు. 6 నెలల క్రితం ఉద్యోగ ఒప్పందం ముగియటంతో దాని గడువు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇలా ఉండగానే ఈ నెల 3న నిజాముద్దీన్ కి అతడి రూమ్మేట్ తో ఏసీ విషయంలో గొడవ జరిగింది. ఆ ఆవేశంలో నిజాముద్దీన్ కూరగాయలు కోసే కత్తితో రూమ్మేట్ ను పొడిచాడు. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిజాముద్దీన్ ని లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. కానీ అతడు పోలీసుల మాట వినకపోవడంతో పోలీసులు 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే చనిపోయాడు. గాయపడిన రూమ్మేట్ ను ఆసుపత్రికి తరలించారు. మా కొడుకు 2016లో అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలో 2 సంవత్సరాలు చదువు పూర్తి చేసుకున్న తర్వాత తనకి జాబ్ వచ్చింది. 4 ఏళ్లు అక్కడ పనిచేసిన తర్వాత 2023లో ప్రమోషన్తో కాలిఫోర్నియాకు వచ్చాడు. నిజాముద్దీన్ వీసా గడువు ముగియడంతో దాన్ని పొడిగిస్తామని కంపెనీ వాళ్ళు చెప్పారు. కానీ ఆ పని చేయలేదు. అయితే అక్కడి ప్రభుత్వ అనుమతితో నిజాముద్దీన్ గత 6 నెలలుగా అక్కడే ఉంటున్నాడని అతడి తండ్రి చెప్తున్నాడు. రూమ్మేట్ తరచుగా ఏసీ ఆఫ్ చేస్తూ ఉండటంతో గొడవ జరిగిందని నిజాముద్దీన్ తండ్రి చెప్పుకొచ్చారు. నా కొడుకు స్నేహితుడైన రాయచూరుకు చెందిన సయ్యద్ మొయినుద్దీన్ అనే కుర్రాడు గురువారం ఉదయం ఫోన్ చేసి మాకు ఈ విషయం చెప్పాడని, అంతవరకు మాకు సమాచారమే తెలియదని చెప్పుకొచ్చారు. అసలు మా కొడుకు ఎలా చనిపోయాడో, ఏం జరిగిందో తమకు తెలియాలి, అలాగే న్యాయం చేయాలని నిజాముద్దీన్ తండ్రి డిమాండ్ చేశారు. దీనిపైన విదేశాంగ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. 2016లో వెళ్ళడం జరిగింది. ఫ్లోరిడా కాలేజ్ ఆఫ్ ఫ్లోరిడా చదివింది. 2 సంవత్సరాలు చదివిన తర్వాత 1 ఇయర్ జాబ్ సర్చింగ్ తిరిగిండు. సోల్స్ కంపెనీలో అపాయింట్ అయ్యాడు. సోల్స్ కంపెనీ 4 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి కాలిఫోర్నియా పంపించింది. కాలిఫోర్నియాలో 2023లో పోయింది. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు పని చేస్తలేదు, అట్లా చేస్తారని సతాయించారు. ఈయన వాట్సాప్లో పెట్టి డైరెక్ట్గా చెప్పిండు, నేను కంప్లీట్లీ వర్క్ చేస్తున్నాను, వీళ్ళు అనవసరం సతాయిస్తున్నాను. జూలీ మేడం అండ్ లీజా సాంచెస్ ఇద్దరు డైరెక్టర్లు ఎక్స్టెన్షన్ చేస్తాము, మీరు ఇంటికి పోయి రావండి అని అన్ని చెప్పింది. వీసా ఎక్స్టెన్షన్ కూడా చేయలేదు. వీసా ఎక్స్పైర్ అయినాక పోయింది. ఈయన పర్మిషన్ తీసుకుని 6 నెలల పర్మిషన్ గవర్నమెంట్ తీసుకుని ఆడనే నివాసం ఉన్నారు. నివాసించి ఉన్నాక రూమ్మేట్లో తగలబెట్టాడు. ఈయన సతాయించాలి. అవును, ఎప్పుడంటే అప్పుడు ఏసీ పని చేయదు అంట పిల్లలు. ఇంకోటి ఇరిక్ థామ్సన్ అని
సిఐడి పోలీస్ ఆయనకు తయారు చేసాను. ఇది జరిగింది. నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎంతవరకు ఇది సమంజసం ఉంది. ఉదయం దినం తర్వాత ఇన్ఫర్మేషన్ నేను దినం కాల్ చేస్తా ఉన్న సిగ్నల్ కంటాక్ట్ అయితే వాట్సాప్ మాట్లాడితే వాట్సాప్ కంటాక్ట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర మాట్లాడుతున్నా ఏం లేదు. అయినా వాట్సాప్ పీక్ పరేషన్ సిగ్నల్ మీద మాట్లాడుతుండే. మీకు ఎప్పుడు సమాచారం ఉంది? ఈ రోజు సమాచారం దొరికింది. బాబు శ్రేతుడు రైతుడు డిస్టిక్ ఆయన సయ్యద్ మొయినుద్దీన్ అని ఫోన్ చేసి చెప్పాను. అక్కడ ఉన్న పోలీస్ చెప్పింది అంట ఆయన ఈ డోర్స్ ఎక్స్పైర్ అయ్యాడు. నాకు 8:30 కలిసింది. ఇదే సమాచారం. నాకు డెడ్ బాడీ కావాలి, జస్టిఫై చేయాలి.